ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-6 వచనము వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు నాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి టెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. వాక్యము చదివావు కదా, విన్నావు కదా. కాబట్టి నా వాక్యము ప్రకారము నీవు జీవిస్తే నీకు ఏది తక్కువ కాదు. నీ గొర్రెలు మేకల మందలు విస్తరింపచేస్తాను. భూమి మీద ఉన్న ప్రజలందరిలో ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు. అనుమానించక నాయందు విశ్వాసము కలిగి